హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర 500 ఏళ్ల క్రితం జరిగిన అద్భుత సంఘటన. నేడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేసిన ఆ మహా అద్భుతాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ సుబ్బారాయుడుగా వెలిసిన క్షేత్రం. ఇది శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం. అయితే ఆ అద్భుత రూపం అక్కడ ఏర్పడడానికి గల కారణం చూస్తే ఆశ్చర్యపోవలసిందే. 500 ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించారు. మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగిపోతాయని బ్రాహ్మణుడు సూచించారు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డు తగిలింది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమైంది. ఆ తేజస్సుకు రైతు కంటి చూపు కోల్పోతాడు. కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కు లాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అని 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతారు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి సెలవిస్తారు. లేదంటే 7గురు బలవుతారని హెచ్చరిస్తారు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతోంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలిసిన తర్వాత సుబ్బారాయుడు కొత్తూరుగా మారింది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే సుమారుగా 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు 300 అభిషేకాలు జరుగుతాయి. అయితే అక్కడ ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినడరు. గ్రామంలో మాంసాహార దుకాణాలే లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రీ పండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది. బనగానపల్లి మండలం నందివర్గం నుంచి కొత్తూరు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి ఆటో సదుపాయం కలదు. ఒకసారి వెళ్ళి ఆ మహిమ గల స్వామిని దర్శించి రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని